హాయ్ అందరికీ, ఈ వీడియో చూస్తున్నారు కదా. ఇలాంటి స్థితి అనేది ఎప్పటికీ విజయవాడకి రాకూడదని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకేనంటే ఒక్క ఫ్రూట్ కోసం అందులో అంటే ఒక డజన్ తీసుకెళ్తే ఫ్యామిలీ మొత్తానికి 1 డేకి వస్తుంది. అది చాలనుకుని ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఒక్క డ్రాప్ వాటర్ కోసం ఎంత కష్టపడుతున్నారండి వాళ్ళందరూ. నాకు అస్సలు ఎంత బాధ అనిపిస్తుందండి ఇలాంటివి చూసినప్పుడు. అయ్యో, కృష్ణమ్మ పక్కన ఉండగా మనం వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాం తాగడానికి. విజయవాడకి ఇలాంటి పరిస్థితి అనేది రాలేదు, రాకూడదు కూడా ఇలా ఎప్పటికీ కూడా అని నేనైతే కోరుకుంటున్నాను. ఇలాగే గవర్నమెంటే కాదండి, డొనేటర్స్ కూడా చాలా మంది వచ్చి ముందుకు వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అసలు చెప్పలేను. ఆ టైంలో మీకు బ్లెస్సింగ్స్ చాలా వచ్చేసి ఉంటాయి. గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నాకైతే తర్వాత కూడా ఇలా హెల్ప్ చేయడం నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.